ఇప్పుడు జరగబోయే ఎన్నిక సూటిగా అంశంలోకి వచ్చేస్తాం. జరగబోయే ఎన్నిక మా దృష్టిలో ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక, ఒక డిఫైనింగ్ ఎలక్షన్. మామూలుగా మనం అనుకునేది ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య పోరాటం, వైకాపాకి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మధ్య పోరాటం, మరి ఇంకా చెత్తగా మాట్లాడుకుంటే రెడ్లకి కమ్మవాళ్ళకి కాపులకి మధ్య పోరాటం. ఇది కదా మన రాష్ట్రంలో చర్చ అంతా. ఇది కాదు. ఒక భేద దేశంలో ఇప్పటికి కూడా అక్షరజ్ఞానం సరిగ్గా అందని దేశంలో ఒక జాతి దీర్ఘకాల ప్రయోజనాలని కాపాడాలి అంటే, మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే కేవలం సంక్షేమం సరిపోతుందని ఒక పార్టీ మన దగ్గర నుంచే పన్ను డబ్బులు వసూలు చేసి ఆ పైన అప్పులు తెచ్చి సగం డబ్బు జీతభత్యాలకి ఇతరత్ర ఖర్చు పెట్టి మరికొంత డబ్బు దుబారా ఖర్చులకి తగలేసి మరికొంత శుభ్రంగా కైంకర్యం చేసి ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నాం కదా బోళ్ళంతా. ఆ మిగిలింది చాలా సమర్థంగా పంపిణీ చేస్తే అదే పరిపాలన, ఇంకంతకంటే పరిపాలన లేదు, ఇదే పరిపాలన అన్న తీరుకి ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం పాటించాలా వద్దా? సంక్షేమం అవసరం, పేద సమాజంలో సంక్షేమం ఖచ్చితంగా అవసరం. సంక్షేమం ఎవరి సొంత డబ్బుతో ఎవరు ఇవ్వట్లా. ఈ ప్రజలు ఎవరికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది ప్రజల డబ్బు. ఏ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఏదో వాళ్ళు సొంతంగా ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళకి మనం రుణపడాలనుకుంటున్నారు. ఎవరికి రుణపడి ఉండక్కర్లా. ఎవరన్నా రుణపడి ఉండాల్సిన అవసరం వస్తే ఈ ప్రజలకి ఎన్నికైన వాళ్ళు రుణపడి ఉండాలి, కానీ ఎన్నికైన వాళ్ళకి ప్రజలు రుణపడి ఉండరు. మన పన్నుల డబ్బులు మన ఓటు. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమమే పరిపాలన అనుకుంటే ఆ దేశము ఆ రాష్ట్రము భవిష్యత్తు అధోగతే. ఎల్లకాలము సంక్షేమం అనుకున్నట్టయితే, ఎల్లకాలము పేదరికంలో పుట్టిన పాపానికి పుచ్చుకునే చేతులు అయినట్టయితే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని నేను మనసిప్పు కోరుతున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకు ఆలోచించండి. 25 ఏళ్ల పాటు ఈ సంక్షేమం సమర్థంగా అమలైనా సరే, మన ఇంటికి నెల నెల డబ్బులు వచ్చినా, ఉచితంగా బియ్యం వచ్చినా, ఉచితంగా మరొకటి వచ్చినా కూడా 25 ఏళ్ల తర్వాత మా పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరు, తలెత్తుకు తిరగగలరు, సొంతంగా ఆదాయం సంపాదించుకోగలరు అనే పరిస్థితి ఉంటే సంతోషం. కానీ ఎల్లకాలం పుచ్చుకునే చేయనట్టయితే, నిరంతరం పేదరికం కొనసాగుతుంటే, పేదరికం కొనసాగుతుంటే మలం పోస్తున్నాం ఆ పేదరికం నొప్పి తగ్గడం కోసం. పేదరికం పోయే ఏర్పాటు జరగడంలా ఖచ్చితంగా ఆ జాతికత చాలా ప్రమాదకరం. కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో జరిగే పోరాటం సంక్షేమమే పరిపాలన, సంక్షేమమే రాజకీయము. అంటే సంక్షేమం అంటే ఏంటి? వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు. వ్యక్తిగతము, తాత్కాలికం. అభివృద్ధి అంటే ఏంటి? దీర్ఘకాలంగా సమాజం మొత్తంలో సంపద సృష్టిని పెంచటం, మౌలిక సదుపాయాలు కల్పించటం, ఉపాధి పెరిగేందుకు ఏర్పాట్లు చేయటం, పెట్టుబడుల్ని ప్రోత్సహించటం, పారిశ్రామికీకరణ చేయటం. ఆ రూపంలో వ్యక్తుల ఆదాయాలు సొంతంగా పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం. ఈ రెంటికి సమతూకం కావాలా? సంక్షేమమే పరిపాలన. ఈ రెంటికి మధ్య పోరాటం జరుగుతుంది ఇవాళ. మన దురదృష్టం కొద్దీ తెలుగునాట చర్చల్లో ఎంతసేపటికి కులం ప్రస్తావన తప్ప, ముఠాల ప్రస్తావన తప్ప, పార్టీలని కూడా ఒక ముఠాలుగా మార్చేసి ఆ పార్టీల ప్రస్తావన తప్ప ప్రజల భవిష్యత్తు ప్రస్తావన పూర్తిగా కరువైపోయింది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను పెరిగింది ఈ ప్రాంతంలో, మారుమూల గ్రామంలో, తెలుగు మీడియంలో చదువుకున్నాను, పంచాయతీ సమితి స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో. ఈ ప్రాంతంలో ఆనాడు మేమంతా పెరిగినాడు, మాకంటే సీనియర్లు డాక్టర్ పట్టాభిరామ గారు లాంటి పెరిగినాడు. ఎవరు మాకు ఆదర్శంగా కనిపించారు? ఒక గోపురాజు రామచంద్రరావు గారు, గోరాగా. కులాన్ని వ్యతిరేకించి కుల నిర్మూలన కోసం
హేతుబద్ధమైన ఆలోచన కోసం జీవితాన్ని అంకితం చేసి ఉద్యమాన్ని నిర్మించేవాడు. వజీర్ గారు వారి కుటుంబానికి చెందిన మనిషి. ఒక తిరుపతినేని రామస్వామి గారు సామాజిక న్యాయం కావాలి, కులానికి అతీతంగా మూఢనమ్మకాలు పోవాలి, హేతుబద్ధవాదం పెరగాలని జీవితాన్ని అంకితం చేసినవాడు. ఒక కట్టమంచి రామలింగారెడ్డి గారు హేతుబద్ధమైన ఆలోచన, సామాజిక న్యాయం, దానికోసం కులరహితంగా కావాలని చెప్పని పోరాడినవారు. ఆంధ్ర యూనివర్సిటీ పితామహ. ఆ యూనివర్సిటీ మీలో చాలామంది తెలియకపోవచ్చు, దాని వ్యవస్థాపకుడు. ఒక తాపీ ధర్మారావు గారు కులానికి మతానికి అతీతంగా మూఢనమ్మకాలను చీల్చండాడినవాడు, కులాన్ని నిర్జించడం కోసం పోరాడినవాడు. ఓ గిడుగు రామూర్తి పంతులు గారు మన చరిత్రని, సంస్కృతిని, సాహిత్యాన్ని మన దగ్గరికి తీసుకొచ్చినవాడు, సామాన్య దగ్గరికి తీసుకొచ్చినవాడు. ఇలాంటి మహామహులు వాళ్ళు పుట్టిన నేపథ్యాన్ని త్యజించి సమాజం కోసం అద్భుతమైన కృషి చేసి స్ఫూర్తిగా ఆనాడు నిలిస్తే, ఈనాడు కులం తప్ప, అక్రమ సంపాదన తప్ప అర్హత లేనటువంటి మూర్ఖులు, అజ్ఞానులు, సమాజ వినాశకారులు వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు సమాజాన్ని. ఏ కులమైనా, ఏ పార్టీ అయినా సరే, నాకు అనవసరం ఈ కులం, ఆ కులం, ఆ పార్టీ తేడాలు లేవు. వీళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు నేను ఏం మాట్లాడినా కూడా వెంటనే కులం వస్తుంది, మతం వస్తుంది, ప్రాంతం వస్తుంది, మరొకటి వస్తుంది. ఇక్కడ మాకెవరికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఈవేళ దేశము, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన పిల్లల భవిష్యత్తును ఎట్లా కాపాడుకోవాలి? ఒక జాతి భవిష్యత్తు నిర్మాణం చేయడంలో చాలా సమాజం పాత్ర వహిస్తుంది, నమ్మిన విశ్వాసాలు పాత్ర వహిస్తాయి, కానీ రాజకీయం కీలక పాత్ర వహిస్తుంది. ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కీలక పాత్ర వహిస్తుంది. ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నారని చెప్పన్నారు. అందుకే ఇది ఒక కీలక సమయం. ఈ నేపథ్యంలో సంక్షేమం అవసరం, సంక్షేమంతో పాటు అభివృద్ధి అవసరం. కొన్ని విధాలను రూపొందించడం చేత, కొన్ని విజయాలను సాధించడం చేత వచ్చే 25-30 ఏళ్ల పాటు ఆర్థిక ప్రగతికి బాటలు పడుతున్నాయి, పునాదులు వేస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవకాశాన్ని పోగొట్టుకున్నది. కీలకమైన సమయంలో తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, లక్షలాది మంది విద్యార్థికులు, వృత్తి నైపుణ్యం ఉన్నవారు ఉన్న రాష్ట్రం, దేశం నలుమూలలా, ప్రపంచ నలుమూలలా కూడా వారి ప్రభావాన్ని చూపెట్టి తలెత్తుకుని గర్వంగా నిలబడ్డ రాష్ట్రం, అత్యాధునిక భావాలకి, కొత్త పుంతలకి పేరెండెక్కన్న రాష్ట్రం గత 5 ఏళ్లుగా నిద్రాణం అయిపోయింది. ఆర్థిక అభివృద్ధి విషయంలో పెట్టుబడులు మందగించిపోయినాయి. రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉన్నా కూడా ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెడితే ప్రమాదం అవుతుందన్న భయానికి లోనవుతున్నారు. మౌలిక సదుపాయాలు పూర్తిగా పోయినాయి. ఎందుకంటే సంక్షేమం తప్ప ఇంకా పరిపాలన, ప్రభుత్వం చేయాల్సిన పనులు మర్చిపోయినాం మనం. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నాం అన్న సంగతి మర్చిపోయినాం. సంక్షేమం ఇచ్చాం కదా, ఇంకెందుకు మాట్లాడుతున్నాం? ఇంకేం అక్కర్లేదు, సంక్షేమమే. అయితే దోపిడీ లేకపోతే సంక్షేమం, అది పరిపాలన కాదాలి. ఈ నేపథ్యంలో వచ్చే 25 ఏళ్ళు అభివృద్ధికి అవకాశం దేశంలో కనిపిస్తున్నప్పుడు దాన్ని అందుకోవాల్సిన బాధ్యత ఉంది. మనలాంటి రాష్ట్రాలు వెనకబడితే ఒక పోటీతత్వం ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థలో ఇతర రాష్ట్రాలు ముందుకు పోతున్నాయి. కనీసం ఇప్పటికైనా ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఈ వేడున్న పరిస్థితుల్లో మనకు వేరే గత్యంతరం లేదు. ఈ వేళ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ రాజకీయ పోరాటం దేవతలు రాక్షసుల మధ్య కాదు. అందరూ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు, అందరూ డబ్బులు పంచిపెడుతున్నారు. విజయవాడ వస్తువులు డబ్బులు పంపిణీ సంగతి నేను చెప్పనక్కర్లేదు కదా. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు, అందరి వల్ల పొరపాటు జరుగుతున్నాయి. కానీ ఒకే ఒక్క మౌలికమైన తేడా, మిగతావన్నీ కాలక్రమేణా మారడానికి సిద్ధపడ్డా కూడా ఆర్థిక భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ శక్తులు ఏమిటి? పొదుపరితనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు చేసేవాళ్ళు ఎవరు? మన కాళ్ళ మీద మనం నిలబెట్టేవాళ్ళు ఎవరు? పెట్టుబడులు పెంచేవాళ్ళు ఎవరు? పారిశ్రామికలు జరపేవాళ్ళు ఎవరు? ఆ రకంగా చూస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో
భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి, ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన. ఈ 3 పార్టీల్లో కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి, దాంతో తృప్తి పడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి, ఆర్థిక ప్రగతిని పెంచాలి, పెట్టుబడులను పెంచాలి, మౌలిక సదుపాయాలు కావాలి, కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి. ఈ పూర్తిగా బడితున్నవాడిదే బర్రె, సింహాసనంలో కూర్చున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్నదానికి ఈ ముగ్గురు కట్టుబడి ఉన్నారు. వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం, వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాను, ఒక పార్టీ వస్తే ఒక కులం బాగుపడుతుంది అన్నది చాలా పొరపాటు వాదన. మనలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆలోచనలను అవకాశంగా తీసుకుని, బలహీనతను ఆసరాగా చేసుకుని, మన జీవితాల గురించి మనకు అవగాహన లేకుండా చేసి, అన్నీ కప్పెట్టేసి ఈ పార్టీ వస్తే ఏ కులం బాగుపడుతుంది, ఏ పార్టీ వస్తే ఏ కులము బాగుపడదు. నేను ఖచ్చితంగా బస్తీ మీద సవాల్ చేస్తున్నాను. ఏ పార్టీ వచ్చినా ఏ కులము పూర్తిగా బాగుపడదు. ఆ కులంలో కొందరు బడా కాంట్రాక్టర్లకో, కొందరు అధికారులకో, మరికొందరికో కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళతో చనువు ఉండొచ్చు, లాభ నష్టాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ సామాన్య ప్రజల జీవితాల్లో కావలసింది ఎలాంటి పరిపాలన సాగుతుంది, ఆర్థిక ప్రగతి ఉందా లేదా, కొంతమేరకైనా చట్టబద్ధ పాలన ఉందా లేదా, లేకపోతే పూర్తిగా బడితున్నాడిదే బయట గూండారాజ్యం అయిపోయిందా, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరా, ఈవేళ మనం కష్టపడ్డా కూడా ఈ బేదరిక నుంచి బయటపడడం లేదా, దాని నుంచి ఉంటుంది. కానీ ఏ కులమైనా కూడా ఫలానా కులం వాడు ఎమ్మెల్యే అయితే, ఫలానా కులం వాడు ఫలానా పార్టీ వాడు అధికారంలోకి వస్తే నా కులం బాగుపడుతున్నది చాలా పొరపాటు ఆలోచన. కానీ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కులాల పేరుతో మనం సమాజాన్ని వంచిస్తున్నాం. అన్ని పార్టీలని వినమ్రంగా కోరుతున్నాం. మళ్ళీ ఇంకోసారి పెద్దల పేర్లు గుర్తు చేస్తున్నాం. ఒక గోపరాజు రామచంద్రరావు గారు కానీ, గోరా, ఓ తిరుపతినేని రామస్వామి కానీ, ఓ కట్టమంచి రామలింగారెడ్డి కానీ, ఓ తాపే ధర్మారావు కానీ, కొడిగి రామూర్తి పంతులు కానీ, మరొకరు కానీ, వీళ్ళంతా ఎలాంటి ఉదాత్తమైన ఆశయాలకి తెలుగు గడ్డ నుంచి వచ్చారు, ఎలాంటి వారసత్వం మనకున్నది. దాన్ని మర్చిపోయి సమాజాన్ని కులాలుగా విభజించి, ముక్కలు చేసి, వర్గాలుగా విభజించి, ద్వేషాన్ని పెంచి, ఇంకే రకమైన రాజకీయ సామర్థ్యం లేక, నేర్పరితనం లేక, నాయకత్వం లేక, ఇవి నిజమైన నాయకత్వం అంటే ఇలా చేయరు. కుహనా నాయకత్వాలు ఇవన్నీ కూడా నిజమైన నాయకత్వాలు కాదు, కుహనా నాయకత్వం. దాంతో కులాన్నే సమీకరణకు వాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాకన్నా నేను ఈవేళ రేపు పొద్దున్న పత్రికల్లో వెంటనే రకరకాల దుమారాలు వస్తాయి. సోషల్ మీడియాలో జేపీ గారు కూడా ఫలానా కులము, ఫలానా మతము. మన కర్మ కొద్దీ ఈ దేశంలో పుట్టిన ప్రతివాడికి ఒక కులం అంటుంది, ఒక మతం అంటుంది. అభివృద్ధిని ఎవరు కోరుతున్నారు, అభివృద్ధి సంక్షేమానికి ఎవరు సమతూకం పాటిస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణకి ఎవరు దోహదం చేస్తున్నారు, ఇవి ప్రమాణాలు. ఎందుకంటే మిగతా విషయాలు నాకు తేడాలు కనిపించట్లేదు. ఇక్కడ సంక్షేమమే పాలన, ఇంకేమీ లేదన్నటువంటి రీతి ఒక పక్కన, అభివృద్ధి సంక్షేమము కలిపి భవిష్యత్తుకి బాటలు వేయాలి, పెట్టుబడులు పెంచాలి, మౌలిక సదుపాయాలని మనం మరింత మెరుగుపరచాలి, ఉపాధి కల్పన జరగాలి అన్నదానికి కట్టుబడి వాళ్ళు మరో పక్కన. దానిలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వారికి ఇద్దరికీ విశ్వసనీయత ఉంది. ఎందుకంటే మాటలు కాదు, చేతల్లో చూపెడుతున్నారు. ఇంకా వేరే కారణం ఏం లేదు. నాకు ఎవరో బంధువులు కాదు, మరొకరు దూరము కాదు.